మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఎన్ఎస్పి క్యాంపు వివాదం రోజు రోజుకు ముదురుతుంది. స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే నోముల భగత్కి సంబంధించిన అధికారిక క్వార్టర్స్, అంటే మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు ప్రభుత్వం అధికారికంగా ఎన్ఎస్పి క్యాంపులో ఒక క్వార్టర్స్ను అప్పజెప్పింది. అంటే అక్కడ నుంచి కార్యకలాపాలు నిర్వహించుకోవడం, అక్కడనే స్టే చేసేందుకు అనువుగా అధికారులు ఆయనకు ఒక క్వార్టర్స్ను గతంలో కేటాయించారు. అయితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏదైతే ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్ ఉన్నాయో వాటన్నిటిని వేకేట్ చేయాల్సి ఉంటుంది. కానీ నోముల భగత్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హిల్ కాలనీ వద్ద ఉన్న ఏదైతే క్వార్టర్స్ ఉందో ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన, అంటే ఎమ్మెల్యేకు తన హోదాలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేకు సంబంధించి ఒక క్వార్టర్స్ కేటాయించడం జరిగింది. సో ఎలక్షన్స్ తర్వాత క్వార్టర్స్ను ప్రభుత్వానికి అప్పచెప్పాల్సి ఉండే ఇప్పటికే. అయితే ఇందుకు సంబంధించి కొంత వివాదం నెలకొంటుంది. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, నాగార్జున సాగర్ పరిధిలో ముఖ్యంగా ఈ ఎన్ఎస్పి క్యాంపుల వివాదం చాలా విపరీతంగా జరుగుతుంది. అంటే వీటికి సంబంధించి అధికారులు కొందరి స్వాధీనం చేసుకోవడం, మరికొందరికి వదిలిపెట్టడం, ఇలాంటి కొన్ని సంఘటనలు అనేకంగా చోటు చేసుకుంటున్నాయి. సో ఈ నేపథ్యంలోనే నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్కి సంబంధించిన క్వార్టర్స్ను అధికారులు ఇప్పటికే 2 సార్లు నోటీసులు జారీ చేసినామని అధికారులు చెప్తున్నారు. కానీ నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మాత్రం తనకు కేవలం వాట్సాప్లోనే నోటీసులు పంపించారు. నేను వాట్సాప్లోనే వాళ్ళకు రిప్లై ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి అధికారులకు కూడా పలుసార్లు నేను ఫోన్లు చేసినప్పటికీ నా ఫోన్లు లిఫ్ట్ చేయకుండా పక్కకు పెట్టి కక్షపూరితంగా కేవలం రాజకీయమైన ఒక దురుద్దేశంతో, కాంగ్రెస్ నేతల ప్రోద్బలంతో మాత్రమే, అంటే పోలీసుల బందోబస్తు మధ్య నా ఇంటిని అకారణంగా దౌర్జన్యంగా వచ్చి నా ఇంట్లో ఉన్న విలువైన పత్రాలతో పాటు సామాగ్రి, అదేవిధంగా ఇతరత్ర వస్తువులను కూడా తీసుకొని స్వాధీనం చేసుకున్నారు. నేనే వచ్చి దగ్గరుండి వాటిని వేకేట్ చేపిస్తాను, నా సామాన్ నేను తీసుకువెళ్తా అని చెప్పినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోలేదని చెప్పి కూడా నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇందుకు సంబంధించే డిఎస్పీ, మిర్యాలగూడ డిఎస్పీ అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కొంత వాగ్వివాదం చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. 20 రోజుల నుంచి అధికారులు 2 సార్లు వాట్సాప్లో నోటీసులు పంపించారని మాజీ ఎమ్మెల్యే భగత్ చెప్తున్న పరిస్థితి. మరోవైపు 2 సార్లు మేము అధికారికంగా నోటీసులు పంపించినామని ఎన్ఎస్పీ అధికారులు, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఒక మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన క్వార్టర్స్ని, అంటే ముఖ్యంగా ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే భగత్ కూడా ఆరోపించేది ఏంటంటే నాగార్జున సాగర్లో హిల్ కాలనీలో నా పక్కన ఉన్న క్వార్టర్స్లో కొంతమంది కాంగ్రెస్ లీడర్లు ఎలాంటి పదవులు లేనప్పటికీ కూడా, అంటే చిన్న చిన్న పదవులు ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే హోదాలో ఉన్న నన్ను ఖాళీ చేయించారు, దౌర్జన్యంగా ఇక్కడ నుంచి నా సామాన్ అంతా తీసేసిరు. కానీ నా పక్కన ఉన్న క్వార్టర్స్లో అనేక మంది కాంగ్రెస్ లీడర్లు ఉన్నప్పటికీ కూడా వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారిని అక్కడి నుంచి పంపించకుండా మాజీ ఎమ్మెల్యేగా ఉన్న నన్ను మాత్రం కక్షపూరిత వైఖరితోటి కుందూరు జానారెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైతే ఇప్పుడున్న ఎమ్మెల్యే కావచ్చు, పార్లమెంటు ఎన్నికల అభ్యర్థి కావచ్చు, వీరిద్దరూ జానారెడ్డి తనయులు ఇద్దరు చేసిన కక్షపూరితమైన చర్యగా ఆయన భావిస్తున్నారు. అయితే మరోవైపు ఈ వివాదం ఎక్కడి వరకు రాజుకుంటుంది? ప్రస్తుతం మనం ఉన్నది ఎన్నికల కోడ్లో. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చేస్తే నేను కూడా దానికి సహకరించేవాడిని, నేనే స్వచ్ఛందంగా నా సామాన్ని నేను తీసుకుపోయేవాడిని. కానీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా అధికారులు కక్షపూరితంగా నా ఇంటిని వేకేట్ చేయించడం, నా సామాన్లు నాకు తెలియకుండానే నా దగ్గర ఉన్న విలువైన పత్రాలు, నాకు సంబంధించిన ఆభరణాలు కావచ్చు, పత్రాలు కావచ్చు, ఇంకా అక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయో మొత్తం కూడా ఆ అధికారులు వాటిని చెప్పబెట్టకుండా పోలీస్ బందోబస్తు నడుమ తీసుకుపోయారని చెప్పి కార్యకర్తలంతా దీనిపైన నిరసన కార్యక్రమాలకు దిగేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి భగత్ మాట్లాడడం కొంత వివాదాస్పదంగానే మారింది. అంటే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఇలాంటి ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు, ఎలాంటి అనుమతులు లేవు. ఈ నేపథ్యంలో ఎలా చెప్పబెట్టకుండా అధికారులు వన్ సైడ్గా ఈ కార్యక్రమం, అంటే వేకేట్ చేయించే కార్యక్రమం చేసిరు కనుక నా కార్యకర్తలు కూడా చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన నుంచి నేను ఎంతో కష్టపడ్డా, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినా, ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించిన నేపథ్యంలో నాకు సమస్య వస్తే ప్రజలంతా ఒక అడుగు ముందుకు వస్తారు. సో ఇక్కడ నిరసన కార్యక్రమాలు కూడా చేస్తారు. వారిని కూడా తొక్కాలి, వారిని బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలను ఎక్కడికక్కడ అణిచివేయాలనే ఒక ధోరణితోనే అధికారులు ఈ విధంగా వ్యవహరించారు. అది అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి ఒత్తిడి ఉన్న నేపథ్యంలోనే ఇలా చేసిరని ఆరోపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే చూడాలి దీనికి సంబంధించి మరో 2 రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికారులు కూడా అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతల్ని, లేదంటే ఇతరత్ర ఆ క్యాంపులో అనేక మంది లీడర్లు ఇప్పటికీ అక్కడ ఉన్న పరిస్థితి. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమందిని బయటికి పంపించడం, కొంత వివాదం చోటు చేసుకుంటున్న పరిస్థితి. అయితే మరో 2 రోజుల్లో అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారో దీనిపైన వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.